మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో బంగారు ఆభరణాల చోరీ కలకలం సృష్టించింది. బంగారు ఆభరణాలను బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకున్న 22 మంది ఖాతాదారులకు చెందిన 700 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ చోరీ చేసి తన సొంత అవసరాలకు వాడుకున్నాడు. దీని విలువ సుమారు 90 లక్షల రూపాయలు ఉంటుంది. నెలలో జరిగే బ్యాంకు మేనేజర్ తనిఖీలో ఈ చోరీ విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణ సిఐ రఘుపతి రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసిస్టెంట్ మేనేజర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాంకులో పూర్తిగా ఆడిట్ జరిగితే ఇంకా పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టని చందంగా మారింది ఇలాంటి ఘటనలు. ఇండియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఓకే రాజేష్ బ్యాంక్ లో కస్టమర్స్ గోల్డ్ లోన్ కానీ చెప్పిన బంగారాన్ని ఒక 700 గ్రామ్స్ వరకు అతను దొంగిలించి మిస్అప్రోప్రియేషన్ చేశాడని చెప్పేసి బ్యాంక్ మీద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. మొత్తం సుమారుగా ఒక 90 lakhs వరకు ఉంటుంది. 700 గ్రామ్స్ 22 కస్టమర్స్ 22 మంది కస్టమర్స్ సంబంధించిన ఒక 700 గ్రామ్స్ బంగారాన్ని వాళ్ళు గోల్డ్ లోన్ అని చెప్పేసి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఆ బంగారాన్ని తను దొంగతనం చేసి అతను సొంతానికి వాడుకున్నట్టుగా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం. అతను ప్రస్తుతానికి అబ్స్కాండ్ లో ఉన్నాడు. అతని త్వరలోనే